హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం రెగ్యులర్‌గా సైకాలజీ వీడియోస్ చేసుకుంటున్నాం కదండీ! ఇప్పటి వరకు శిశు వికాస అవగాహనలో 3 పార్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా! సంజ్ఞానాత్మక వికాసమని, నైతిక వికాసమని, భాషా వికాస సిద్ధాంతం అని 3 సిద్ధాంతాల గురించి నేర్చుకున్నాం కదండీ! ఇప్పుడు ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటండి? ఆత్మభావన సిద్ధాంతం. ఏంటి? ఆత్మభావన సిద్ధాంతం. ఈ ఆత్మభావన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? కార్ల్ రోజర్స్. ఎవరు? కార్ల్ రోజర్స్. ఏ దేశస్థుడు ఈయన వచ్చేసరికి? అమెరికా దేశస్థుడు. ఆత్మభావన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కార్ల్ రోజర్స్. ఈయన ఏ దేశస్థుడు? అమెరికా దేశస్థుడు. ఏం దేశస్థుడు? అమెరికా దేశస్థుడు. ఈయన రచించిన గ్రంథం వచ్చేసరికి ఏంటండి? ఫ్రీడమ్ టు లర్న్. ఫ్రీడమ్ టు లర్న్. ఫ్రీడమ్ టు లర్న్. గ్రంథ రచయిత ఎవరండి? కార్ల్ రోజర్స్. ఏ దేశస్థుడు? అమెరికా దేశస్థుడు. ఈ ఆత్మభావన సిద్ధాంతానికి ఇంకా ఇతర పేర్లు ఉన్నాయండి. ఈ సిద్ధాంతానికి ఒక ఇతర పేర్లేంటి? ఆత్మ సిద్ధాంతం, స్వీయ సిద్ధాంతం, వ్యక్తి వికాస సిద్ధాంతం. ఏ సిద్ధాంతాలు అంటారు? ఆత్మ సిద్ధాంతం అని అంటారు, స్వీయ సిద్ధాంతం అని అంటారు, వ్యక్తి వికాస సిద్ధాంతం అని కూడా అంటారు. ఒక్కోసారి మరి కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది అని ఆత్మభావన సిద్ధాంతం అని పేరు ఇయ్యకుండా వ్యక్తి వికాస సిద్ధాంతం అని ఇచ్చారనుకోండి, మనం అప్పుడు అక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు. ఎందుకంటే వ్యక్తి వికాస సిద్ధాంతం అనేది కూడా ఆత్మభావన సిద్ధాంతానికి ఇంకొక పేరు. ఆత్మభావన సిద్ధాంతానికి ఒక పేరు. ఏమేం పేర్లు? ఆత్మ సిద్ధాంతం, స్వీయ సిద్ధాంతం, వ్యక్తి వికాస సిద్ధాంతం. ఓకేనా? ఈయన వచ్చేసరికి ఏంటి? మానవతావాది. ఏ వాది? మానవతావాది. వ్యక్తిని కేంద్రంగా చేసుకొని వివరించేదే మానవతావాదం. ఓన్లీ పర్సన్ ఒక పర్సన్స్‌ని మాత్రమే చేసుకునేది ఎవరో మానవతావాదం అని పిలుస్తారు. ఇదేంటి 1950, 1950 దశకంలో ప్రవర్తనావాదం పైన, మనోవిశ్లేషణవాదం పైన తిరగబడ్డ వాదమే మానవతావాదం. ప్రవర్తనవాదం పైన, మనోవిశ్లేషణవాదం పైన తిరగబడ్డ వాదమే మానవతావాదం. మనోవిశ్లేషణవాదం అని వచ్చేసరికి ఏంటంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ చేస్తారు చూడండి. వీటికి తిరగబడ్డ వాదం ఏంటండి? మానవతావాదం. ఏంటి? మానవతావాదం. ఈ మానవతావాది ఎవరు? కార్ల్ రోజర్స్. ఓకేనా? ఈ ఆత్మభావన సిద్ధాంతంలోకి వచ్చే ముఖ్యాంశాలు: వ్యక్తి అవసరాలే వ్యక్తి గమనాన్ని నిర్దేశిస్తాయి. వ్యక్తికి ఉన్న అవసరాలే ఆ వ్యక్తి ఎక్కడికి చేరుకోవాలి, ఏది సాధించాలి అని చెప్తాయి. దానివల్లనే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆ అవసరమే ఆయనంతట ఆయన్నే ఆలోచిస్తాడు. ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటాడు. ఈ సిద్ధాంతం యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకేనా? ఈ సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి ఆత్మభావన సిద్ధాంతం ఒకటి, ఇప్పుడు మనం చెప్పుకునేది. ఆత్మ కేంద్రీకృత సిద్ధాంతం, చికిత్సార్థి లేదా అనిర్దేశక మంత్రణం, దృగ్విషయ క్షేత్ర ఉపగమం. ఏమిటి? ఆత్మభావన సిద్ధాంతం, ఆత్మ కేంద్రీకృత సిద్ధాంతం, చికిత్సార్థి లేదా అనిర్దేశక మంత్రణం, దృగ్విషయ క్షేత్ర ఉపగమం. మంత్రణాలలో వస్తుంది చూడండి. అనిర్దేశక మంత్రణం ఎవరండి? కార్ల్ రోజర్స్. ఎవరు? కార్ల్ రోజర్స్. ఓకేనా? ఈ ఆత్మభావన, అసలు ఆత్మభావన అంటే ఏంటి? వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవడమే ఆత్మభావన. వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవడమే ఆత్మభావన. ఈ ఆత్మభావన 3 సంవత్సరాల వయసులోనే ప్రారంభమగును. ఎన్ని ఇయర్స్‌లో ప్రారంభమవుతుంది? 3 సంవత్సరాల వయసులోనే. ఏంటి? నేను, నాది అనే భావనకు సంబంధించిన ఆత్మభావన. ఏదైనా వస్తువు తీసుకున్నాం అనుకోండి, అది నాది అని ఎప్పుడు చెప్తారు? 3 ఇయర్స్‌లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ కజిన్స్, సిస్టర్స్ ఉంటారు కదండీ! వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. ఇది నాది, ఇది నీది, ఇది నేను, అది నువ్వు అని. నేను తెలివైన వాడినంటే నేను తెలివైన, ఆ వస్తువు నాదంటే నా వస్తువు, నాకు ధైర్యం ఎక్కువ. ఇట్లా ఎక్కువగా ఎప్పుడు చెప్తారు? 3 ఇయర్స్ అప్పుడు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది.
ఈయన ప్రకారం ఆత్మభావన అనేది ఎన్ని రకాలు? 2 రకాలు. ఎన్ని రకాలండి? 2 రకాలు. ఆత్మభావన ఈయన ప్రకారం ఏంటి? 2 రకాలు. ఒకటొచ్చేసరికి వాస్తవిక ఆత్మభావన. ఏ భావన? వాస్తవిక ఆత్మభావన. 2 ఆదర్శాత్మక భావన. 2 ఆదర్శాత్మక భావన. అసలు వాస్తవిక ఆత్మభావన అంటే ఏంటి? ఆదర్శాత్మక భావన అంటే ఏంటి తెలుసుకుందాం. ఒక వ్యక్తి తను ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, వాస్తవికంగా ఎలా ఉన్నాడో తెలిపేదే వాస్తవికం. తను ఎలా ఉండదలుచుకున్నాడో అంటే ఎవరిలాగా ఉండదలుచుకున్నాడో, ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడో అలా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అది ఆదర్శాత్మక భావన అని అర్థమవుతుంది. వాస్తవికంగా ఎలా ఉన్నాడు అనేది వాస్తవికాత్మ భావన. ఆదర్శంగా తీసుకొని ఎలా ఉండాలనుకుంటున్నాడో అది ఆదర్శాత్మక భావన. ఇప్పుడు ప్రెజెంట్ నేను దొంగతనం చేస్తున్నాను. వాస్తవికంగా దొంగతనం చేస్తున్నాను. నేను దొంగతనం చేయకుండా నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను. ఆయనలాగా నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను అని. ఇక్కడ నేను 4 గంటలు మాత్రమే చదవగలుగుతున్నాను. నేనెలా ఉన్నాను? 4 గంటలు మాత్రమే చదవగలుగుతున్నాను. ఇక్కడొచ్చేసరికి నేను రోజుకు 10 గంటలు చదవాలి. 10 గంటలు చదవాలి. నేను రోజుకు 10 గంటలు చదవాలి. ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఇన్ని గంటలు చదవాలి. వీళ్ళలాగా చదవాలి అని. ఓకేనా? ఇది. ఒకటి వాస్తవిక ఆత్మభావన, 2 ఆదర్శాత్మక భావన. వాస్తవికం అంటే వాస్తవికంగా తను ఎలా ఉన్నాడు? తనిప్పుడు ఏం చేస్తున్నాడు? తను ఎంతసేపు చదువుతున్నాడు అది. అది ఆదర్శాత్మకంగా అంటే తను ఎలా ఉండాలనుకుంటున్నాడు? తను నిజాయితీగా ఉండాలనుకుంటున్నాడా? దొంగలాగా ఉండాలనుకుంటున్నాడా? అలా ఉండాలనుకోవడం. అలాగే రోజుకి ఎంతసేపు చదవాలనుకుంటున్నాడు అనేది. ఓకేనా? ఒకటి వ్యక్తి ప్రయాణం వాస్తవిక ఆత్మభావన నుండి. వ్యక్తి ప్రయాణం అనేది ఏంటండి? వాస్తవిక ఆత్మభావన నుండి ఆదర్శ ఆత్మభావన వైపుకు పయనిస్తుంది. అవునండి. నిజమే. ఇప్పుడు తను దొంగతనం చేస్తున్నానని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం గదండీ! దొంగతనం చేస్తుండగా ఒక నిజాయితీ పరుడిని చూసి ఏం చేస్తాడు ఆయన? ఆయనలా ఉండాలి, నేను ఆయనలా అవ్వాలి అని డిసైడ్ అయిపోతూ ఉంటాడు. అలాగే ఈయన 4 అవర్స్ చదువుతున్న వ్యక్తి ఏం చేస్తాడు? ఇంకా 10 అవర్స్ చదివితేనే నాకు జాబ్ వస్తది. ఆయనకు అంతసేపు చదివితేనే జాబ్ వచ్చింది కాబట్టి నేను ఇంకా చదవాలి అని ఆదర్శంగా తీసుకుంటున్నాడు కాబట్టి ఆదర్శ ఆత్మభావన అనేది జరుగుతుంది. ఈ 2 భావనల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటే సంఘర్షణ పెరిగి మూర్తిమత్వం దెబ్బతింటుంది. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం, దూరం వాస్తవిక ఆత్మభావన నుంచి ఆదర్శాత్మక భావనకు వెళ్ళడానికి వ్యత్యాసం ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది? సంఘర్షణ పెరిగి మూర్తిమత్వం దెబ్బతింటుంది. అదే తక్కువగా ఉంటే అక్కడ సంఘర్షణ పెరుగుతుంది. ఇక్కడ సర్దుబాటు పెరిగి మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది. వ్యత్యాసం ఎక్కువగా ఉంటే మూర్తిమత్వం దెబ్బతింటుంది. అది తక్కువగా ఉంటే సర్దుబాటు పెరిగి మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది. ఈ వ్యక్తి ఆదర్శ ఆత్మను చేరుకోవడమే ఆత్మ సాక్షాత్కారం. ఆ ఆదర్శ ఆత్మను అంటే దాన్ని చేరుకోవడమే ఆత్మ సాక్షాత్కారం. ఇది వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది. ఆత్మభావన నిజమైన క్షణాన మండుటెండల్లో ఉన్నప్పుడు కూడా ఏసీలో ఉన్నట్లు ఉంటుంది. ఆత్మభావన ఎలా ఉంటుంది? మండుటెండలో నిలబడ్డా కూడా ఏసీలో ఉన్నట్లు ఉంటుంది. అదే ఆత్మభావన దెబ్బతిన్నప్పుడు ఏసీలో ఉన్నా కూడా చెమటలు పడుతూనే ఉంటాయి. ఆత్మభావనేమో మండుటెండలో ఉన్నా ఏసీలో ఉన్నట్టుంటుంది. అది ఒకళ్ళు దెబ్బతిందనుకోండి ఏసీలో ఉన్నా కూడా చెమటలు పడతాయి. మండుటెండలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ ఆత్మభావనను ఎక్కువగా ప్రభావితం చేసే రక్షక తంత్రం వచ్చేసరికి తదాత్మీకరణం. ఆత్మభావనను ఎక్కువగా ప్రభావితం చేసే రక్షక తంత్రం తదాత్మీకరణం. ఇవన్నీ రక్షక తంత్రాలు దేనికి ఉపయోగపడతాయి ఏంటి అనేది అన్ని ఒక టాపిక్‌లో తర్వాత క్లాస్‌లో నేర్చుకుందాం. ఓకేనా? ఏది ఉపయోగపడుతుంది? ఆత్మభావనను ఎక్కువగా ప్రభావితం చేసే రక్షక తంత్రం తదాత్మీకరణం. శారీరక ఆత్మభావన బాల్య దశలో శారీరక ఆత్మభావన అనేది
బాల్య దశలు తాదాత్మ్యీకరణ రక్షక తంత్రం ఉపయోగపడుతుంది. శారీరక ఆత్మభావన బాల్య దశలు, మానసిక ఆత్మభావన కౌమార దశలో ఏర్పడును. శారీరకంగా ఏర్పడిన ఆత్మభావననేమో బాల్య దశలో ఏర్పడుతుంది. మానసికంగా ఏర్పడిన ఆత్మభావన వచ్చేసరికి కౌమార దశలో ఏర్పడడం జరుగుతుంది. వాస్తవిక ఆదర్శాత్మక భావనల మధ్య ఉండే భేదాలను అంతరమని, భేదం లేకపోతే అంతరరాహిత్యమని అంటారు. మధ్య భేదం ఉంటే అంతరమని, లేకపోతే అంతరరాహిత్యమని అంటారు. ఈ అంతరం పెరిగితే వ్యక్తి మూర్తిమత్వం దెబ్బతింటుంది. ఈ అంతరం పెరిగితే ఏమైతుంది? వ్యక్తి మూర్తిమత్వం దెబ్బతింటుంది. పిల్లలకు ఇక్కడ చూడండి, పిల్లలకు షరతులు లేని ప్రేమాభిమానాలు అందిస్తే ఆత్మభావనకు మానసికతకు మధ్య అంతరాన్ని తగ్గించవచ్చు. షరతులు లేని ప్రేమాభిమానాలు అందిస్తే అంటే ఎగ్జాంపుల్, పిల్లలకి నువ్వు ఆ పని చేస్తేనే నేను దగ్గర కూర్చుంటాను, తింటాను, తినిపిస్తాను, నీతో ఆడుకుంటాను, అట్లా పెట్టొద్దు. నీలా కేరింగ్ ఎలా ఉండాలంటే ఎవ్రీ టైం ఒకే విధంగా ఉండాలి. ఆ పని చేస్తేనే నేను నీతో ఆడుకోవడం, నీతో సినిమా చూడడం అట్లా చేస్తాను అని చెప్పకూడదు. ఓకేనా? వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించడంలో ప్రవర్తనవాదం మనోవిశ్లేషణవాదాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిందే మానవతావాదం. ఇందాక చెప్పుకున్నాం కదండి, ప్రవర్తనవాదం మనోవిశ్లేషణవాదాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిందే మానవతావాదం. వ్యక్తి మూర్తిమత్వాన్ని విడివిడి భాగాలుగా విభజించినది ప్రవర్తనవాదం. అసలు ఎందుకు ఆయన రివర్స్ అయ్యాడు వాటికి అంటే, వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని విడివిడిగా విభజించింది ప్రవర్తనవాదం, విడివిడిగా చెప్పింది ప్రవర్తనవాదం. వ్యక్తి మూర్తిమత్వం జంతు సహజాత ప్రవర్తన, అచేతన ప్రవర్తన పై ఆధారపడుతుందని చెప్పింది మనోవిశ్లేషణవాదం. ఇది ఒక డెవలప్మెంట్ అనేది జంతు సహజాత ప్రవర్తన లేదా అచేతన ప్రవర్తనపై ఆధారపడుతుంది చెప్పింది మనోవిశ్లేషణవాదం. అందుకే ఈయన డిఫరెంట్గా ఏం చెప్పాడు, వీటిని వాదిస్తూ మానవ ప్రవర్తనను ఆశావాద దృక్పథంతో ధనాత్మక గౌరవంతో వ్యాఖ్యానించిందే మానవతావాదం. మానవ ప్రవర్తనను ఆశావాద దృక్పథంతో, ఆశావాద దృక్పథంతో ధనాత్మక గౌరవంతో చేసిందే మానవతావాదం. అమెరికాకు చెందిన ఇద్దరు ఉన్నారండి, మాస్లో, కార్ల్ రోజర్స్, ఇద్దరు మానవతావాదులు. ఇప్పుడు మనం చెప్పుకునే ఆత్మభావన సిద్ధాంతం కార్ల్ రోజర్కి సంబంధించింది. మాస్లో గారిది ఒకటి టేబుల్ లాగా ఉంటుందండి, ట్రయాంగిల్ది. అదొక మానవ పరిమాణ సిద్ధాంతం అని ఉంటుంది. అది చూద్దాము, అది నెక్స్ట్ క్లాస్లలో వస్తుంది. ఓకేనా? వ్యక్తి అవసరాలకు సామర్థ్యాలకు ప్రాధాన్యతనిచ్చే వాదమే మానవతావాదం. మాస్లో వ్యక్తి అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే, కార్ల్ రోజర్స్ వ్యక్తి సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. మాస్లో ఏం చేసిండు, అవసరాల యొక్క టేబుల్ క్రియేట్ చేసిండు. అవసరాలు అంటే ఎలా ఉంటాయి ఏంటని. కార్ల్ రోజర్స్ వచ్చేసరికి వ్యక్తి యొక్క సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. అవసరాలకు ప్రాధాన్యతనిచ్చింది మాస్లో. వ్యక్తి యొక్క సామర్థ్యాలకు ప్రాధాన్యతనిచ్చింది కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్ ప్రకారం ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఎలా ఉండాలి, సంధానకర్తగా ఉండాలి. ఎలా ఉండాలి ఉపాధ్యాయుడు? సంధానకర్తగా ఉండాలి. మాపనము ఆదర్శ మరియు వాస్తవిక ఆత్మభావనను పిల్లలలో సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా మాపనం చేస్తారు. దేని ద్వారా మాపనం చేస్తారు? సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా మాపనం అనేది చేస్తారు. ఏంటి? సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా మాపనం చేస్తారు. మొదట ఏం చేస్తారు? వాస్తవిక ఆత్మభావనను నిర్వహించి గంట అనంతరం ఆదర్శ ఆత్మభావనను పరిష్కరిస్తారు. ఎందుకంటే ఫస్ట్ వాస్తవిక ఆత్మభావన నుంచే కదా ఆదర్శ ఆత్మభావన వెళ్ళేది.
ఆ గంట తర్వాత అది చేయడం జరుగుతుంది. ఈ మాపనంలో 2 భావనల స్కోర్ల మధ్య తేడా తక్కువగా ఉంటే ఈ మాపనంలో 2 భావనల స్కోరు ఈ మాపనంలో 2 భావనల స్కోర్ల మధ్య తేడా తక్కువగా ఉంటే ఆ వ్యక్తి నిజాయితీపరుడుగాను, ఎక్కువగా ఉంటే మూర్తిమత్వ సమస్యలతో బాధపడేవారిగాను గుర్తించాలి. ఈ 2 భావనల స్కోర్ల మధ్య తేడా తక్కువగా ఉంటే నిజాయితీపరుడు, ఎక్కువగా ఉంటే మూర్తిమత్వ సమస్యలతో బాధపడేవారిగాను గుర్తించాలి. భాష అధ్యయనంలో ఈ సిద్ధాంతం విస్తృతంగా ఉపయోగపడుతుంది. భాష లెర్నింగ్ చేసుకుంటాం కదండీ! ఈ సిద్ధాంతం విస్తృతంగా ఉపయోగపడుతుంది. ఒక నోట్ లాస్ట్ అండ్ ఫైనల్. నిర్నిబంధిత వాస్తవాన్ని, నిర్నిబంధిత వాస్తవాన్ని నొక్కి వంకానిచ్చినది కార్ల్ రోజర్స్. నిర్నిబంధిత వాస్తవాన్ని నొక్కి వక్కానించినది కార్ల్ రోజర్స్. ఓకేనా? ఇదండి ఆత్మభావన సిద్ధాంతం యొక్క టాపిక్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియోస్ ఇంకా మిగతా వారికి వెళ్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ.